అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు మనం మన జిల్లాలో మన మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో చదువుతున్న కనిపిస్తున్న పిల్లలను మనం మ్యాపింగ్ చేశాం. పక్క జిల్లాల్లో పక్క మండలాలలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలను మనం మ్యాపింగ్ చేయలేకపోయాం. అలాగే స్కూళ్ళు కనిపించకపోయినా పిల్లలు కనిపించకపోయినా మ్యాపింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మనం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ మండలంలోనైనా ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ ఆ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లలను మనం మ్యాపింగ్ చేయవచ్చు. అలాగే స్కూళ్ళు కనిపించకపోయినా పిల్లలు కనిపించకపోయినా కనిపించడం లేదు అని మార్కింగ్ చేయవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. పక్క జిల్లాల్లో పక్క మండలాలలో చదువుతున్న పిల్లల్ని మనము మ్యాపింగ్ చేయలేదు కాబట్టి ఆ పిల్లల్ని ఇప్పుడు మ్యాపింగ్ చేద్దాం. పిల్లవాడు అటెండింగ్ ఎట్ గవర్నమెంట్ స్కూలా లేక పిల్లవాడు అటెండింగ్ ఎట్ ప్రైవేట్ స్కూలా, ఏ జిల్లాలో ఆ స్కూల్ ఉంది ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ జిల్లాలో ఏ మండలంలో ఆ స్కూల్ ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ మండలంలో ఏ స్కూల్లో చదువుతున్నాడు పిల్లవాడు అనేది నిర్ధారించుకోవాలి. ఒకవేళ స్కూల్ కనిపించకపోతే పైన కనిపిస్తున్న స్కూల్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ని ఉపయోగించవచ్చు. స్కూల్ నాట్ ఫౌండ్ అని సెలెక్ట్ చేసుకొని కనిపించని స్కూల్ నేమ్ ఏంటో ఇక్కడ రాసి సబ్మిట్ చేయాలి. స్కూల్ నిర్ధారించుకున్న తర్వాత ఆ స్కూల్లో ఆ పిల్లవాడి పేరుని వెతకాలి. పిల్లవాడి పేరు తల్లి పేరు సరిచూసుకొని ఆ పిల్లవాడిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పిల్లవాడి పేరు కనుక కనిపించకపోతే చైల్డ్ నాట్ ఫౌండ్ అనే ఆప్షన్ని ఉపయోగించాలి. చైల్డ్ నాట్ ఫౌండ్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈ వీడియో ద్వారా మనం జిల్లాలో ఏ మండలంలో ఏ స్కూల్లో పిల్లలు చదువుకున్నా ఎలా మ్యాపింగ్ చేయాలి అనేది అర్థమయ్యిందని అనుకుంటున్నాను. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి పని పూర్తి చేద్దాం. ధన్యవాదాలు.